ఇవ్వలేనటువంటి గ్రీన్ ఎనర్జీ, దాని నుంచి గ్రీన్ హైడ్రోజన్కు ఆంధ్రప్రదేశ్ నాంది పలుకుతుంది. మీరు ఏ రాష్ట్రానికి పోయినా నీటి కొరత ఉంటుంది, ఏ రాష్ట్రానికి పోయినా గ్రీన్ ఎనర్జీ దొరకపోవచ్చు, ల్యాండ్ కూడా. కానీ ఒకటే చెప్తున్నా, ఈ మూడు రియల్ టైంలో ఇవ్వడమే కాకుండా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రియల్ టైంలో మీ క్లియరెన్స్ ఇచ్చే బాధ్యత మాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇవే కాకుండా ఈ మధ్య కాలంలో ఇండియాలో లేబర్ లాస్ తీసుకొస్తున్నాం, రిఫార్మ్స్ తీసుకొస్తున్నాం. ఇంకొక పక్కన ఎస్క్రో అకౌంట్ తీసుకొస్తున్నాం. మీకు నేను ఏదైనా కమిట్ అయితే సావరిన్ పవర్స్ పెట్టి మీ డబ్బులు మీ అకౌంట్లో వచ్చేట్టుగా ఎప్పుడెప్పుడు ఇస్తామో క్లియర్ కట్గా డేట్ కూడా పెట్టి మీరు ట్యాక్సులు కడతానే పాస్ త్రూ మీకు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇన్ని ఇచ్చిన తర్వాత వ్యాపారం చేయడం చాలా సులభం. మీకు ఈ విధంగా ఆలోచించిన ప్రభుత్వాలే ఉండవు. కాబట్టి మీకు మీ లెక్కలు మీరు చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడే లోకేష్ గారు ఒక మాట అన్నారు, ఇక్కడ మీ బిల్డింగ్ స్టార్ట్ అయింది, 12 నెలల్లో మీరు చేయకపోతే మేము మానిటర్ చేసి మీకు చెప్తామని. అవసరంలో జాయింట్గా ఇద్దరు మానిటర్ చేసుకోవచ్చు రియల్ టైంలో. కాబట్టి వాళ్ళ ఐటీ కంపెనీ కాబట్టి ఇద్దరు కలిసి 12 నెలలు కాదు 10 నెలల్లోనే పూర్తి చేసే అవకాశం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒకప్పుడు హైటెక్ సిటీ కడితే 18 నెలలు అంటే ఎల్లంటి వీలు కాదని అప్పట్లోనే 14 నెలల్లో కట్టాం. ఇది నాట్ ఏ డిఫికల్ట్ టాస్క్, దే విల్ డూ ఇట్. బెస్ట్ పాలసీ తీసుకొచ్చాం, ట్రాన్స్పరెంట్ అడ్మినిస్ట్రేషన్ ఇస్తున్నాం, ఆర్టీఐహెచ్ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పెట్టాం. ప్రతి ఒక్క ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలని ఆలోచన. 25 ఏళ్లకు మునుపు ఒక మాట చెప్పాను, ఇంటికి ఒక ఐటీ చదువుకోవాలని. ఈరోజు నేను ఆ రోజు తీసుకున్న నిర్ణయం మీరు చూస్తే సింపుల్ పబ్లిక్ పాలసీ. ఆ రోజు చెప్పడమే కాకుండా ప్రమోట్ చేశా. ఒక పాలసీ ఈరోజు ప్రపంచంలో ఎక్కడ పోయినా, ఏ దేశానికి పోయినా హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఎర్నర్స్ ఎవరంటే దానికి చిరునామాగా తెలుగు వాళ్ళు ఉన్నారంటే అది జరిగింది 25 ఏళ్లకు మునుపు నిర్ణయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈరోజు ఒక ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలని, ఇంకో పక్క ప్రతి ఒక్కరు కూడా ఏఐ వాడుకోవాలని, యూస్ కేస్ తయారు చేయాలని. తొందరలోనే మీ అందరి ఆరోగ్యానికి, ఎటు రవి కూడా ఉన్నారు, రవికుమార్ గారు ఉన్నారు, మీ అందరి ఆరోగ్యానికి డిజిటల్ హెల్త్ రికార్డ్సే కాకుండా ఏఐ డాక్టర్ని మీకు అందుబాటులో పెడతాం. ఏం కావాలన్నా ఏఐ డాక్టర్ని అడిగి దాని ప్రకారం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. టెస్టులు కూడా ఆటోమేటిక్గా చేసుకునే పరిస్థితి వస్తుంది. ఇలాంటి వినూత్నమైన ఆలోచనలతో ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నాం. అందుకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక అనుకూలమైన రాష్ట్రంగా పెట్టుబడులకి ముందుకు తీసుకుపోయే పరిస్థితికి వచ్చాం. ఇవి కాకుండా యూత్ అయితే చాలా వండర్ఫుల్ యూత్ ఉన్నారు, ఇన్నోవేటివ్గా పనిచేస్తారు. 30 ఏళ్ల క్రితం ఐటీ రంగాన్ని ప్రమోట్ చేశాం. దాని ఫలితాలు ఈరోజు బ్రహ్మాండంగా వచ్చే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఒక్క విషయం ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మీరు చూస్తే ఇటీవల కాలంలో గూగుల్ వచ్చి 1,35,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు విశాఖపట్నంలో పెడుతున్నారు. నిన్నే మైక్రోసాఫ్ట్ వచ్చి 1,58,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారు. అదే మరి ఇటీవల కాలంలో అమెజాన్ వచ్చి మేము 3,50,000 కోట్లు పెట్టుబడులు పెడతామని వాళ్ళు ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు. మెటా వచ్చి మేము కూడా 1,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతామని పరిస్థితికి వచ్చారు. అంటే దీన్నంతా ఇండికేషన్ ఏంటంటే ప్రపంచానికి నాలెడ్జ్ని అందించే శక్తి, సేవలు చేసే శక్తి భారతదేశానికి ఉంది. అలాంటి భారతదేశంలో మనం ఉండడం మనందరికీ గర్వకారణం. ఈరోజు 2047 వికసిత్ భారత్. నాకు ఏమాత్రం అనుమానం లేదు, 2047కి ప్రపంచంలో నెంబర్ 1 దేశంగా భారతదేశం ఉంటుంది. నెంబర్ 1 సిటిజన్గా
భారతీయులు ఉంటారు. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ కమ్యూనిటీగా ఇండియన్స్ ఉంటారు. దానికి కారణం ఒకటి మనం రిఫార్మ్ తీసుకురావడం, రెండు ఐటీ ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ తీసుకోవడం, మూడోది డెమోగ్రఫిక్ డివిడెంట్ రావడం, అన్నింటికంటే ముఖ్యంగా రైట్ టైం, రైట్ లీడర్, రైట్ ప్లేస్, దట్ ఈజ్ నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఈ దేశానికి ఉండడం బిగ్గెస్ట్ అడ్వాంటేజ్గా మనకు తయారైంది. ఒకప్పుడు ఇండియన్స్ అంటే మనం అందరం కూడా నామోషిగా ఎక్కడన్నా బయట పోతే చిన్నగా చూసేవారు. ఈరోజు కాళ్ళరెత్తుకునే తిరిగే పరిస్థితి వచ్చిందంటే అది ఈ దేశానికి నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి గొప్ప పేరు తెచ్చారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే 2047కి ఇండియా నెంబర్ 1 కంట్రీ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా 2047కి 2.4 ట్రిలియన్ యుఎస్ ఎకానమీగా, అదే సమయంలో $40,000 పర్ క్యాపిటల్ ఇన్కమ్గా ముందుకు పోతున్నాం. ఈ రెండు సాధ్యం.